హాయ్ ఫ్రెండ్స్, నేను గారెల వేడిలోని చిన్న చిట్కా చెప్తానండి. మన గారెల పప్పు మరుసటి రెడీ చేసుకోవాలని ఇబ్బంది పడకుండా, ఆతృతగా పడేకన్నా బంధువులు వస్తారని ముందు రోజే మన గారెల పప్పు రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. ఏం అవ్వదు, చక్కగా ముద్దగా ఉంటుంది. మార్నింగ్ తీస్తాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కలిపేసి గారెల కింద చూడండి, మీకు చూపించినట్టు ముద్దగా ఉంటుందండి. చక్కగా వేసేసుకోవచ్చండి. గారెలు చాలా బాగా వస్తాయి. మీరు కూడా అలాగే ట్రై చేయండి. తర్వాత గారెలు తీసేటప్పుడు గరిట్లు అవి పొలంలో తిరగడానికి ఉపయోగించుకోవడానికి కలక్కర వాడేయండి. ఆ కలక్కర్ని ఇలా తిరగేస్తే చక్కగా గారెలు తిరగేసేసి దాంతోనే నొక్కి తీసేవచ్చు గారెల్ని. నూనె వాడిపోద్ది నొక్కేస్తే హ్యాపీగాన చక్కగా సింపుల్గా అయిపోద్ది. అగో చూడండి, మీకు నేను అలా చూపిస్తున్నాను. అగోండి చూడండి, దాంతో నొక్కేసి అలా తీసేస్తే ఆయిల్ అంతా కారిపోద్ది. గారె మాత్రం బయటకు వచ్చేస్తుందండి. మెత్తగా బాగా వస్తాయి. ఫ్రిడ్జ్లో పెట్టిన మాత్రం ఏం అవ్వదు, చాలా బాగా వస్తుంది. ఇంకానా మీ టైం సేవ్ అవుతుంది మనకి, అంతకంటే ఏమీ లేదు. శ్రావణ మాసం వస్తుంది కదా, గారెలు నైవేద్యంగా పెట్టుకోవచ్చు దేవుడికి. బెల్లం గారెలు, పెరుగు గారెలు, చప్పటి గారెలు 3 చేసుకోవచ్చు హ్యాపీగానా. పండగ సందర్భంగా షాపింగ్ మాల్కి వెళ్ళండి. లక్కీ షాపింగ్ మాల్ చాలా బాగున్నా చీరలు అన్నారండి. అక్షయ్కి నేను వెళ్తాను, వీడియో తీసి పెడతాను, మీరు చూడండి. చాలా తక్కువ రేట్లో ఉన్నాయి అన్నారు. ఇదిగోండి చక్కటి గారెలు రెడీ అయింది. మీరు కూడా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు మనం ట్రై చేయండి.